ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. 2 లక్షల రూపాయల మీద 90,000 రూపాయలు వడ్డీ రావడం మీరు ఎప్పుడైనా విన్నారా? బ్యాంకు వడ్డీల ప్రకారంగా ఇవాళ మీరు 2 లక్షల రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి 50,000 కూడా రావు ఎక్స్ట్రా. కానీ పోస్ట్ ఆఫీస్ పథకంలో, ఒక టర్మ్ డిపాజిట్ పథకంలో చాలా అద్భుతమైనటువంటి వడ్డీని మీకు ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. సహజంగా బ్యాంక్ రేట్ల కన్నా, వడ్డీ రేట్ల కన్నా పోస్ట్ ఆఫీస్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. రెండోది, బ్యాంకులు టౌన్స్లోనే ఎక్కువగా ఉంటాయి. గ్రామాలు లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైనా గ్రామీణ బ్యాంకులు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది తప్ప చిన్న చిన్న పల్లెటూరులో కూడా మీకు పోస్ట్ ఆఫీసులు మీకు అనుబంధంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీసులు అంటే గతంలో ఎప్పుడూ పోస్ట్ మ్యాను, ఉత్తరాలు మాత్రమే బట్వాడా చేసేటువంటి పోస్ట్ ఆఫీసులు, ఒక చిన్న గదిలో నడిచేటువంటి పోస్ట్ ఆఫీసులు, అవన్నీ మీరు మర్చిపోవాలి. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు అంటే బ్యాంకుతో సమానమైనవని చెప్పుకోవాలి. బ్యాంకులో ఏ రకంగా అయితే ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయో అన్ని ట్రాన్సాక్షన్స్ దాదాపుగా పోస్ట్ ఆఫీసులు కూడా నడుస్తాయి. ఇక్కడ కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీరు సేవింగ్స్ అకౌంట్ లాంటివి, లేకపోతే కరెంట్ అకౌంట్ లాంటివి ఓపెన్ చేసుకోవచ్చు. డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరికైనా మీరు కావాలంటే డబ్బులు పంపించుకోవచ్చు. ఎలాగైతే బ్యాంకుల్లో ఆన్లైన్ సిస్టమ్ ఉందో మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఆన్లైన్లో ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చినటువంటి పోస్ట్ ఆఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అతి చేరువగా ప్రజలకు ఉండటం వల్ల ఒక కారణం అయితే, రెండో కారణం ఏమిటంటే, మీరు డబ్బు పెడితే మామూలు బ్యాంకుల లోపల, అది మీరు నేషనలైజ్ బ్యాంకులో పెట్టినా, నేషనలైజ్ బ్యాంకులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండేటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే 51% మాత్రమే ఉంటుంది దాంట్లో షేర్స్. మిగిలిన 49% ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారు. అక్కడ ఏదైనా డబ్బు మీరు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు కూడా దాంట్లో దాదాపుగా 49% పంచుకుంటారు. కానీ పోస్ట్ ఆఫీసులో పెట్టే ప్రతి రూపాయి ప్రజల కోసం ఉపయోగపడుతుంది, ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగపడుతుంది. అంటే మన రోడ్లు, డ్రైనేజు, వాటరు, ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీసుల్లో పెట్టే ప్రతి రూపాయి తిరిగి మనకే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మూడో విషయం ఏమిటంటే, బ్యాంకులో మీరు 5 లక్షల కన్నా మించి ఎంత పెట్టుబడి పెట్టినా, ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు 10 లక్షలు పెట్టుకున్నారనుకోండి, ఆ బ్యాంక్ ఏదైనా దివాలా తీసి ఇంకా ఏదైనా జరగకూడదు జరిగితే రేపు పొద్దున మీకు వచ్చేటువంటి డబ్బు గ్యారంటీ ఎంతంటే 5 లక్షలు మాత్రమే మీకు గ్యారంటీ. అంటే 5 లక్షలకు మాత్రమే ఒక ఖాతా లోపల ఇన్సూరెన్స్ చేసి ఉంటుంది. అంటే 50 లక్షలు మీరు పెట్టినా, 5 కోట్లు మీరు పెట్టినా మీ చేతికి వచ్చేది 5 లక్షలే తప్ప అంతకు మించి ఒక్క రూపాయి కూడా మీకు రాదు. కానీ పోస్ట్ ఆఫీస్లో మీరు ఎంత డబ్బు పెడతారో ఒక్క రూపాయి లేకుండా అంత డబ్బు మీకు వస్తుంది. 10 లక్షలు పెడితే 10 లక్షలు, 50 లక్షలు పెడితే 50 లక్షలు మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్కీమ్ గురించి ఆలోచిద్దాం. ఒకటి, పోస్ట్ ఆఫీస్లో ఏ డబ్బు పెట్టినా ఒక్క సంవత్సరం మీరు డిపాజిట్ చేసినట్టయితే, టర్మ్ డిపాజిట్ అంటాం, టీడీ అంటాం. ఈ టర్మ్ డిపాజిట్లో మీరు ఒక్క సంవత్సరానికి పెడితే 6.9% మీకు వడ్డీ వస్తుంది, 6.9%. ఒకవేళ మీరు 2 సంవత్సరాలు పెట్టినట్టయితే, కంటిన్యూస్గా తీయకుండా 2 సంవత్సరాలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మీకు 7% వడ్డీ వస్తుంది. ఒకవేళ మీరు 3 సంవత్సరాలు అలాగే తీయకుండా ఉంచినట్టయితే మీకు 7.1% మీకు వస్తుంది. కానీ మీరు 5 సంవత్సరాలకు పెట్టినట్టయితే 7.5% మీకు వస్తుంది. 7.5% వడ్డీ అనేది చాలా ఎక్కువ. ఇవాళ ఉన్న బ్యాంకులలో ఎక్కడ కూడా అది ఇవ్వడం జరగదు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కైనా లేదా యంగ్ పీపుల్కైనా అందరికీ ఒకే రకమైన రేట్లలో తేడా లేవు. సరే, 2 లక్షల రూపాయలు మీరు పోస్ట్ ఆఫీస్ లోపల టర్మ్ డిపాజిట్ పథకంలో పెట్టి 5 ఏళ్ల తర్వాత మీరు వాపసు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు 89,990 రూపాయలు అదనంగా వస్తుంది. అంటే మీరు పెట్టింది 2 లక్షలు, మీకు వచ్చేది 2,89,990 రూపాయలు, అంటే సుమారుగా 90,000 రూపాయలు మీకు అదనంగా వస్తుంది. 5 ఏళ్లలో 2 లక్షల రూపాయల మీద 90,000 రూపాయల వడ్డీ అనేది పూర్తి మీకు భరోసా ఇచ్చుకుంటూ, అన్ని రకాలుగా మీ డబ్బుకి భద్రత కల్పించుకుంటూ మీకు ఇంత వడ్డీ ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అది పోస్ట్ ఆఫీసులు మాత్రమే ఇవ్వగలవు తప్ప ఏ బ్యాంకు ఇవ్వలేదు, నేషనల్ బ్యాంక్ ఇవ్వలేదు, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇవ్వలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని
మీరు ఎంతైనా దీంట్లో పెట్టుబడి పెట్టొచ్చు. రూ. 1,00,000 పెట్టొచ్చు, 50,000 పెట్టొచ్చు, 25,000 పెట్టొచ్చు, ఎంతైనా పెట్టొచ్చు. మీ శక్తిని బట్టి 50,00,000 కూడా పెట్టొచ్చు, 25,00,000 కూడా పెట్టొచ్చు. ఎంతైనా మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుని భద్రంగా పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని దానికి తగినట్టుగా మంచి వడ్డీని సంపాదించుకొని లాభపడితే అది ప్రజలకు మేలు, ప్రభుత్వానికి మేలు. తిరిగి దాని మీద వచ్చే లాభాలు కూడా మనకే వస్తాయి కాబట్టి ఆ లాభాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా లాభపడే అవకాశం ఉంది. దేశం అభివృద్ధి పదంలో ముందుకు నడిచే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన. 2,00,000 రూపాయల మీద 90,000 రూపాయలు వడ్డీ రావడం మీరు ఎప్పుడైనా విన్నారా? బ్యాంకు వడ్డీల ప్రకారంగా ఇవాళ మీరు 2,00,000 రూపాయలని బ్యాంకులో డిపాజిట్ చేసినట్టయితే 5 ఏళ్ల తర్వాత మీ చేతికి 50,000 కూడా రావు ఎక్స్ట్రా. కానీ పోస్ట్ ఆఫీస్ పథకంలో, ఒక టర్మ్ డిపాజిట్ పథకంలో చాలా అద్భుతమైనటువంటి వడ్డీని మీకు ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసింది. సహజంగా బ్యాంకు రేట్ల కన్నా, వడ్డీ రేట్ల కన్నా పోస్ట్ ఆఫీస్లో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి. రెండోది, బ్యాంకులు టౌన్స్లోనే ఎక్కువగా ఉంటాయి. గ్రామాలు లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో ఎక్కడైనా గ్రామీణ బ్యాంకులు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది తప్ప చిన్న చిన్న పల్లెటూరులో కూడా మీకు పోస్ట్ ఆఫీసులు మీకు అనుబంధంగా ఉంటాయి. పోస్ట్ ఆఫీసులు అంటే గతంలో ఎప్పుడూ పోస్ట్ మ్యాను, ఉత్తరాలు మాత్రమే బట్వాడా చేసేటువంటి పోస్ట్ ఆఫీసులు, ఒక చిన్న గదిలో నడిచేటువంటి పోస్ట్ ఆఫీసులు, అవన్నీ మీరు మర్చిపోవాలి. ఇప్పుడు పోస్ట్ ఆఫీసులు అంటే బ్యాంకుతో సమానమైనవని చెప్పుకోవాలి. బ్యాంకులో ఏ రకంగా అయితే ట్రాన్సాక్షన్స్ నడుస్తున్నాయో అన్ని ట్రాన్సాక్షన్స్ దాదాపుగా పోస్ట్ ఆఫీసులు కూడా నడుస్తాయి. ఇక్కడ కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మీరు సేవింగ్స్ అకౌంట్ లాంటివి లేకపోతే కరెంట్ అకౌంట్ లాంటివి ఓపెన్ చేసుకోవచ్చు. డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎవరికైనా మీరు కావాలంటే డబ్బులు పంపించుకోవచ్చు. ఎలాగైతే బ్యాంకుల్లో ఆన్లైన్ సిస్టమ్ ఉందో మీరు ఇంటి దగ్గరే కూర్చొని ఆన్లైన్లో ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఇచ్చినటువంటి పోస్ట్ ఆఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అతి చేరువగా ప్రజలకు ఉండటం వల్ల ఒక కారణం అయితే, రెండో కారణం ఏమిటంటే, మీరు డబ్బు పెడితే మామూలు బ్యాంకుల లోపల అది మీరు నేషనలైజ్ బ్యాంకులో పెట్టినా, నేషనలైజ్ బ్యాంకులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉండేటువంటి పర్సెంటేజ్ ఎంత అంటే 51% మాత్రమే ఉంటుంది దాంట్లో షేర్స్. మిగిలిన 49% ప్రైవేటు వ్యక్తులకు ఇస్తారు. అక్కడ ఏదైనా డబ్బు మీరు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు కూడా దాంట్లో దాదాపుగా 49% పంచుకుంటారు. కానీ పోస్ట్ ఆఫీసులో పెట్టే ప్రతి రూపాయి ప్రజల కోసం ఉపయోగపడుతుంది, ప్రభుత్వ పథకాల కోసం ఉపయోగపడుతుంది. అంటే మన రోడ్లు, డ్రైనేజు, వాటరు, ఇంకా రకరకాలైనటువంటి సౌకర్యాల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీసుల్లో పెట్టే ప్రతి రూపాయి తిరిగి మనకే ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. మూడో విషయం ఏమిటంటే, బ్యాంకులో మీరు 5 లక్షల కన్నా మించి ఎంత పెట్టుబడి పెట్టినా, ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు 10 లక్షలు పెట్టుకున్నారనుకోండి, ఆ బ్యాంక్ ఏదైనా దివాలా తీసి ఇంకా ఏదైనా జరగకూడదు జరిగితే రేపు పొద్దున మీకు వచ్చేటువంటి డబ్బు గ్యారంటీ ఎంత అంటే 5 లక్షలు మాత్రమే మీకు గ్యారంటీ. అంటే 5 లక్షలకు మాత్రమే ఒక ఖాతా లోపల ఇన్సూరెన్స్ చేసి ఉంటుంది. అంటే 50 లక్షలు మీరు పెట్టినా, 5 కోట్లు మీరు పెట్టినా మీ చేతికి వచ్చేది 5 లక్షలే తప్ప అంతకు మించి ఒక్క రూపాయి కూడా మీకు రాదు. కానీ పోస్ట్ ఆఫీస్లో మీరు ఎంత డబ్బు పెడతారో ఒక్క రూపాయి లేకుండా అంత డబ్బు మీకు వస్తుంది. 10 లక్షలు పెడితే 10 లక్షలు, 50 లక్షలు పెడితే 50 లక్షలు మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్కీమ్ గురించి ఆలోచిద్దాం. ఒకటి, పోస్ట్ ఆఫీస్లో ఏ డబ్బు పెట్టినా ఒక్క సంవత్సరం మీరు డిపాజిట్ చేసినట్టయితే, టర్మ్ డిపాజిట్ అంటాను, టీడీ అంటాం. ఈ టర్మ్ డిపాజిట్లో మీరు ఒక్క సంవత్సరానికి పెడితే 6.9% మీకు వడ్డీ వస్తుంది, 6.9%. ఒకవేళ మీరు 2 సంవత్సరాలు పెట్టినట్టయితే, కంటిన్యూస్గా తీయకుండా 2 సంవత్సరాలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మీకు 7% వడ్డీ వస్తుంది. ఒకవేళ మీరు 3 సంవత్సరాలు అలాగే తీయకుండా ఉంచినట్టయితే మీకు 7.1% మీకు వస్తుంది. కానీ మీరు 5 సంవత్సరాలకు పెట్టినట్టయితే 7.5% మీకు వస్తుంది. 7.5% వడ్డీ అనేది చాలా ఎక్కువ. ఇవాళ ఉన్న బ్యాంకులలో ఎక్కడ కూడా అది ఇవ్వడం జరగదు. ఇక్కడ సీనియర్ సిటిజన్స్కైనా లేదా యంగ్ పీపుల్కైనా అందరికీ ఒకే రకమైన రేట్లలో తేడా లేవు. సరే, 2 లక్షల రూపాయలు మీరు పోస్ట్ ఆఫీస్ లోపల టర్మ్ డిపాజిట్ పథకంలో పెట్టి 5 ఏళ్ల తర్వాత మీరు వాపసు తీసుకున్నారనుకోండి, అప్పుడు మీకు 89,990 రూపాయలు అదనంగా వస్తుంది. అంటే మీరు పెట్టింది 2 లక్షలు, మీకు వచ్చేది 2,89,990 రూపాయలు, అంటే సుమారుగా 90,000 రూపాయలు మీకు అదనంగా వస్తుంది. 5 ఏళ్లలో 2 లక్షల రూపాయల మీద 90,000 రూపాయల వడ్డీ అనేది
పూర్తి మీకు భరోసా ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా మీ డబ్బుకి భద్రత కల్పించుకుంటూ మీకు ఇంత వడ్డీ ఇవ్వడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అది పోస్ట్ ఆఫీసులు మాత్రమే ఇవ్వగలవు తప్ప ఏ బ్యాంకు ఇవ్వలేదు. నేషనల్ బ్యాంక్ ఇవ్వలేదు, ప్రైవేట్ బ్యాంకులు కూడా ఇవ్వలేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ సదుపాయాన్ని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఎంతైనా దీంట్లో పెట్టుబడి పెట్టచ్చు. ₹1,00,000 పెట్టొచ్చు, 50,000 పెట్టొచ్చు, 25,000 పెట్టొచ్చు, ఎంతైనా పెట్టొచ్చు. మీ శక్తిని బట్టి 50 లక్షలు కూడా పెట్టొచ్చు, 25 లక్షలు కూడా పెట్టొచ్చు. ఎంతైనా మీరు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బుని భద్రంగా పోస్ట్ ఆఫీసులో పెట్టుకొని దానికి తగినట్టుగా మంచి వడ్డీని సంపాదించుకొని లాభపడితే అది ప్రజలకు మేలు, ప్రభుత్వానికి మేలు. తిరిగి దాని మీద వచ్చే లాభాలు కూడా మనకే వస్తాయి. కాబట్టి ఆ లాభాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా లాభపడే అవకాశం ఉంది. దేశం అభివృద్ధి పదంలో ముందుకు నడిచే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రార్థన.